పత్రికల్లో వచ్చిన ఒక వార్త చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సీరియస్లీ. ఆ వార్త ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో సత్యసాయి తాగునీటి సరఫరా కేంద్రం, దాని ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్యోగులకి 2 నెలల జీతాల కింద సొంత డబ్బు 20 లక్షలు ఇచ్చారట. ఆ 20 లక్షల డబ్బు ఆ ఉద్యోగులకు పంపిణీ చేయడం కోసం ఒక మినిస్టరు, జిల్లా కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే, రాజానగరం స్థానిక ఎమ్మెల్యే అండ్ ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఇంజనీర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరై వీళ్ళ చేతుల మీద ఆ ఉద్యోగులకి జీతాలు పంపిణీ చేశారట. 2 నెలలకు 20 లక్షల రూపాయలు. అయితే ఈ విషయం మీకు మరింత క్లారిటీగా అర్థం కావాలి అంటే బేసిక్గా సత్యసాయి తాగునీటి సరఫరా పథకాలు ఉంటాయి అనంతపురంలో ఎక్కువ. బట్ వాళ్ళు దాదాపు 2 దశాబ్దాల కిందట తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రాజానగరం నియోజకవర్గంలో పురుషోత్తపట్నం దగ్గర దాదాపు 200 గ్రామాలకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. కొంచెం అటు ఇటు 2.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది, 2,30,000 మంది వరకు. అయితే వాళ్ళు 2 దశాబ్దాల కిందటే సత్యసాయి వాళ్ళు నిర్మించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం దానికి జీతాలు ఇవ్వాలి, పనిచేసే వాళ్ళకు పిఎఫ్ చెల్లింపులు చేయాలి, అంతా ప్రభుత్వమే చూసుకోవాలి. ఉద్యోగులు తక్కువ మంది ఉంటారు. అనంతపురంలో అయితే 100 మంది ఉన్నట్లా, కానీ ఆడ చాలా 2 నెలల జీతం 20 లక్షలు అంటే ఎంతమంది ఉంటారో చూడండి, తక్కువ మందే ఉంటారు. ఏ ఉద్యోగులు అవసరం అవుతారు? ఆపరేటర్సు అండ్ టెక్నీషియన్లు, మెయింటెనెన్స్ సిబ్బంది. ఎందుకంటే ఈ పథకం మా ఊరి దగ్గర కూడా ఉంది. అంటే అది వేరు ఇది వేరు, 2 ఒకటే సత్యసాయి వాళ్ళది. ఇంతవరకు ఆపరేటర్సు, టెక్నీషియన్లు, మెయింటెనెన్స్ సిబ్బంది అవసరమవుతారు. అయితే వాళ్ళ జీతాలు రాలేదట, ప్రభుత్వం ఇవ్వాలి పిఎఫ్ చెల్లింపులతో సహా. వాళ్ళ జీతాలు రాలేదట. ఇంతకుముందు చాలాసార్లు ఆందోళనలు చేశారట. ఉప ముఖ్యమంత్రి అండ్ కాన్సర్న్ మినిస్టర్ కూడా ఆయనే. రక్షిత మంచినీరు, పంచాయతీరాజ్ అంతా ఆయనే. సో ఆయన దృష్టికి కూడా అది వెళ్తే నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారట ఇంతకుముందు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఈయన సొంత డబ్బు 20 లక్షల రూపాయలు మినిస్టరు, కలెక్టరు, ఎమ్మెల్యే అండ్ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ చేతుల మీదుగా చెక్కు అందించారట 20 లక్షలు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వము ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకుండా, ఇదేం చారిటీ కాదు కదా. పవన్ కళ్యాణ్ సొంత డబ్బు ఇచ్చాడు అదంటే చారిటీ కదా, పక్కన పెడదాం. అంటే ఇప్పుడు కలెక్టరు, మినిస్టర్ వీళ్ళందరూ వెళ్ళి ఒక వ్యక్తి సొంతంగా డబ్బిస్తే ఉద్యోగులకు అందించారు. మరి ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు? జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? కాన్సర్న్ మినిస్టర్. సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. నాకు అసలు సీరియస్లీ అర్థం కాలే. అసలు ఎట్లా వచ్చారు? మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఇంజనీర్ కూడా వచ్చారట. ఆయన బాధ్యత లేదా? ఆయనే కదా కీలకం. కాన్సర్న్ మినిస్టర్ ఈయనే, పవన్ కళ్యాణ్ గారే. మరి ఏమైంది? ఆ వార్త చూసి దాని గురించి కొందరు గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటే సిస్టమ్ ఏమైంది అంటున్నాం. ప్రభుత్వం ఏమైంది? జీతాలు ఎందుకు ఇవ్వలేకున్నారు? ఒకవేళ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వాలి వ్యక్తిగతంగా డబ్బులు? ఒక క్యూఆర్ కోడ్ పెట్టండి. అయ్యా మేము జీతాలు ఇవ్వలేకున్నాం, అదిగో ఆ ఉద్యోగులు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ఒక అకౌంట్ పెట్టి వసూలు చేయండి ఎవరెవరికి జీతాలు ఇవ్వలేకున్నారు. ఈరోజు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళకి జీతాలు ఇవ్వలేకున్నారు. రేపు ఇంకొక దగ్గర పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇంకొకరికి జీతాలు ఇవ్వలేరు. రేపు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వలేరు. రేపు ఇంకొక సెక్షన్కి ఇవ్వలేరు. అప్పుడు అందరికీ ఆయన పర్సనల్ డబ్బు ఇచ్చుకుంటూ పోతారా? పోనీ 20 లక్షలతో పోతాయా? ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? దాన్ని ఓవర్కమ్ ఎవరు చేయాలి? దాన్ని ఎవరు పరిష్కరించాలి? వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి పిఎఫ్లు ఎవరు చెల్లించాలి? వ్యక్తిగతంగా డబ్బు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం ఇవ్వాల్సిన చోట సిస్టమ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ కలెక్టర్ పోయారా వాళ్ళకి డబ్బు పంపిణీ చేయడం కోసం? మినిస్టర్ వెళ్ళారా? ఒక్క ముక్క అర్థం కాలే. ఏంటి ఇదంతా? ప్రభుత్వానికి కదా అడుగుతూ ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన ఇచ్చిన 20 లక్షలు
ప్రభుత్వానికి ఏమైనా డొనేట్ చేసి ప్రభుత్వం ఇచ్చిందా? ఎట్లా ఇచ్చారు చెక్కులు? అంటే ఏంది? మంచి కింద వ్యక్తిగతంగా ఉంచుకోండి అని ఇచ్చారా? ఏమని ఇచ్చారు? 2 నెలల జీతాలు అంటున్నారు ఏంది? అంటే 2 నెలల జీతాలు ప్రభుత్వానికి ఆయన డొనేట్ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇచ్చుకున్నారా? చివరికి ప్రభుత్వానికైనా P4 లెక్కన చారిటీ మీద నడుపుతున్నారా? ఇటువంటి వార్తలు బయటన్నా ప్రచారం చేయకండి స్వామి. ప్రభుత్వం పరువు ఆ గోదావరిలో కలిసిపోతుంది. ఆ గోదావరిలో కలిసిపోతుంది ప్రభుత్వం పరువు. దానికి మళ్ళీ మినిస్టర్ కలెక్టర్ వెళ్ళారట ఆ 20 లక్షలు పంపిణీకి. రేపు ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వలేకపోతే ఇంకోరు సొంత డబ్బులు ఇవ్వాలి. ఎవరు లేకపోతే ఇంకా విరాళాలు పెడతారు, QR కోడ్ పెట్టి చేయండి బాబు ఇంత విరాళం అని. ఏంటో సీరియస్లీ.